రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ని సుప్రీంకోర్టుకు పంపాలని, సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదిని కూడా నియమించాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము బహిరంగ లేఖ రాసిన, అదే సమయంలో బహిరంగంగా విజ్ఞప్తి చేసిన, ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మా ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అప్రమత్తం చేసి ఆయన వద్దకు పంపిన, సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక లాయర్ను నియమించకపోవడం చూస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది. దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రధానంగా 2 అంశాలకు సంబంధించిన విషయం. ఒకటి విద్య, 2 ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం. ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే విద్య, ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయమైన వాటా దక్కుతుంది. ఎస్సీ వర్గీకరణ జరగనంత కాలం మాకు అన్యాయం జరుగుతుంది. ఇక సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను నియమించకపోవడం అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయం జరగడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా లేదని, మాకు అన్యాయం జరగడానికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవకాశం ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టినప్పుడు మేము వ్యతిరేకం అనే విషయం స్పష్టంగా రుజువు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు వ్యతిరేకం. రెండోది మాదిగల సంక్షేమం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేసి తేలిపోయింది. అందుకు సాక్ష్యం మాదిగల సంక్షేమం కోసం ఏ మాదిగ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశాను అంటుండ్రో ఆ మాదిగ కార్పొరేషన్కు 5 ఏళ్లలో వాళ్ళు వెచ్చించిన నిధులు చూస్తే జీరోగా కనిపిస్తున్నాయి తప్ప ఇంత బడ్జెట్ ఉన్నదని, ఆ బడ్జెట్ ద్వారా మాదిగ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించామని, మాదిగల పేదరికాన్ని తొలగించడానికి ఇలాంటి పథకాలు అమలు చేసినామని చెప్పడానికి ఏ ఒక్క అవకాశం కనిపించట్లేదు. కాబట్టి మాదిగల సంక్షేమం పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం కూడా స్పష్టంగా తేలిపోయింది. నాలుగోది మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాలా మాదిగల మధ్యల సమపంపిణీకి సిద్ధంగా లేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అందులో భాగంగా నిన్న మొన్న ప్రకటించిన 25 పార్లమెంట్ సీట్లకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించిన 4 పార్లమెంట్ సీట్ల విషయంలో 1 బాపట్ల మాదిగలకు కేటాయించి 3 లోక్సభ రిజర్వ్ స్థానాలు మాలలకు ఇవ్వడం, 29 అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాల్లో 10 మాత్రమే మాదిగలకు కేటాయించి 19 మాలలకు ఇవ్వడం చూస్తే మమ్మల్ని రాజకీయంగా కూడా అనగదొక్కడానికే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టుకున్నది. కానీ మాలా మాదిగల మధ్యలో చట్టసభలకు వెళ్ళే విషయంలో కూడా సమాన అవకాశాలు ఇవ్వడు అనే విషయం కూడా తేలిపోయింది. ఇట్లాంటి పరిస్థితిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమనే విషయం స్పష్టంగా అయిన 5 ఏళ్ల పాలనలో రుజువైనప్పుడు, మాదిగల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిండని చెప్పి రుజువు అవుతున్నప్పుడు, మాదిగలకు సరైన విధంగా చట్టసభలకు వెళ్ళే అవకాశం జనాభా దామాష్ ప్రకారంగా మాదిగలకు రావాల్సిన అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనే విషయం 5 ఏళ్ల పాలనలో రుజువు అవుతున్నప్పుడు, మాదిగల చైతన్యం కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని, ఎవరి దయాదాక్షిణ్యాల మీద మేము ఆధారపడాల్సిన కర్మ మాకు లేదని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాజకీయంగా బుద్ధి చెప్పడమే మా ప్రధాన రాజకీయ ఎజెండాగా అతి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.